మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్‌ను సంప్రదించండి. అంటే మనం న్యూస్ రావడం చూసాము. ఒక 9 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్సభ స్థానాలు టీడీపీ, బీజేపీకి ఆఫర్ చేసినట్టు కొన్ని న్యూస్ ఛానెల్‌లో ప్రచారం అయింది. మరి దీంట్లో నిజం ఉందంటారా? ఇది న్యూస్ ఛానల్స్ అనేది ఈరోజు ఎలా ఉన్నాయంటే, వాస్తవం మాట్లాడుకుంటే ఆడేం జరగకపోయినా ఏదో జరిగిపోయిందని, ఆడేదో జరుగున్నా కానీ ఆడేం జరగలేదని ఈ విధంగా చిత్రీకరించి చూపించే స్థితిలో ఉన్నాయి. ఈ రోజు సీట్ల అనౌన్స్మెంట్ అనేది చెప్తే ఎవరు చెప్పాలి? చంద్రబాబు గారు చెప్పాలి, లేదా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కానీ, జాతీయ అధ్యక్షులు కానీ, లేదా రాష్ట్ర ఇన్ఛార్జ్ కానీ వీళ్ళు చెప్పాలి. వీళ్ళు ఎవరు చెప్పకుండా సోర్స్ లేకుండా ఎట్టొస్తాయి? దీన్ని బట్టి ఆ పార్టీలు చెప్పే వరకు మనం కన్ఫర్మ్ చేయలేం ఎన్ని సీట్స్ అనేది. ఇప్పుడు జనసేన 24 ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చెప్తే మనందరికీ తెలిసింది. అదే విధంగా ఆ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ఆ పార్టీ వాళ్ళు చెప్పాలి, లేదా ఈ పార్టీ వాళ్ళు మేము ఇన్ని ఇట్లా కంటెస్ట్ చేస్తున్నాం ఇవంటే ఆ మిగిలిన ఒకటి వాళ్ళకని అర్థం, ఆ విధంగా అర్థం చేసుకోవాలి అంతే. ఇక కుప్పంలో మొన్న సభ నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాట్లాడుతూ కుప్పం వాళ్ళకి అసలు చంద్రబాబు గారు ఏమీ చేయలేదు, ఈసారి భరత్ అనే ఒక ఎమ్మెల్సీని అక్కడ నియమించడం జరిగింది. మరి చంద్రబాబు గారిని ఓడించే ప్రయత్నం అయితే అక్కడ గట్టిగా చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఎలా ఉంటుంది అక్కడ రైవల్రీ? చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం అనేది కుప్పంలో జగన్మోహన్ రెడ్డి కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి తరం కూడా కాదు. ఎందుకంటే కుప్పం చంద్రబాబు నాయుడు గారి కంచుకోట. కుప్పం ఏదన్నా అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధి చెందింది. ఒకప్పుడు 1989కు ముందు చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యుడు కాకముందు కుప్పంలో గుడిసిల్లులు ఉండేటివి, రోడ్లు ఉండేటివి కాదు, నీటి సమస్య ఉండేది. ఈ విధంగా అనేక సమస్యలుంటే చంద్రబాబు నాయుడు గారు 1989లో శాసనసభ్యుడైన నాటి నుండి అభివృద్ధికి బాటలు వేశాడు. 1989 నుంచి అక్కడ ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ వాళ్ళకి ఏ విధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బస్ స్టాండ్లు కట్టియడం కావచ్చు, రైల్వే స్టేషన్. ఈ రోజు మీరు చూస్తే బెంగళూరు టు చెన్నై మిడిల్ పాయింట్ కుప్పం ఉంటుంది. ఈ రోజు బెంగళూరు నుంచి వచ్చేది చెన్నై మధ్య ఏదైనా ట్రైన్ అక్కడ కుప్పంలో ఆగుతుంది. అదే విధంగా ఇక్కడ కుప్పంలో యువత ఇటు బెంగళూరుకి ఇటు చెన్నైకి ఏదైనా పనులకు పోవాలన్నా కానీ తెల్లారితే సాయంత్రం వచ్చే విధంగా రైల్వే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. అదే విధంగా ఈ రైల్వే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీనే కాకుండా అక్కడ బస్ కావచ్చు, ఎయిర్వేస్ కావచ్చు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేయాలనుకున్నారు. అదేవిధంగా అక్కడ పండించే పంటలు, ఉద్యానవన పంటలు, పూలు, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ అవుతాయి. ఏ విధంగా అంటే ఈ పూలు అవన్నీ న్యూ ఇయర్కి, జనవరి క్రిస్మస్కి, వీటికన్నిటికీ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. అంటే ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ విధంగా కుప్పాన్ని అభివృద్ధి చేశారు. అక్కడ నీళ్లు తీసుకొని వచ్చారు, చెక్ డ్యాములు కట్టించారు, ఇవన్నీ డెవలప్ చేశారు. ప్రాజెక్టులు హాంద్రీనివార్ నీళ్లు శ్రీశైలం నుంచి ఇక్కడ కుప్పంకి తీసుకొని రావడానికి దాదాపుగా కొన్ని వందల కిలోమీటర్ల పనులు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆడేదో షో చేసి ఒక మీటింగ్ పెడేస్తే ఏదో గెలిచేస్తారనుకుంటే అది వాళ్ళ యొక్క పిచ్చితనం అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రజలు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు బతుకున్న రోజుల కుప్పంలో చంద్రబాబు నాయుడు గారే శాసనసభ్యుడు. ఆయన మళ్ళీ ఈసారి 1,00,000 ఓట్ల మెజారిటీతో తప్పకుండా గెలవబోతూ ఉన్నాడు. ఇక ఇటు టీడీపీలో మహాసేన రాజేష్ గారు అండ్ కొలికపూడి శ్రీనివాసరావు గారు ఇద్దరికి టికెట్ ఇవ్వడం పైన కొంత వ్యతిరేకత రావడం చూస్తున్నాం. అంటే గతంలో వీళ్ళు చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ విమర్శలు అయితే, ఈ వ్యతిరేకత అయితే చూపిస్తున్నారు. మరి ఎలా ఉంటుందంటారు? ఒకటి, ప్రతి ఒక్కరి పైన చిన్న చిన్న వ్యతిరేకతలు అనేది కామన్. ఎందుకంటే ఒకరికి ఇచ్చినప్పుడు వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఏమంటే అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం తప్పకుండా రేపు భవిష్యత్తులో వీళ్ళిద్దరూ ఒక మంచి నాయకులుగా తయారవుతారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సామాన్యుల్ని రాజకీయాల్లో పైకి తీసుకొని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు ప్రతిభా భారతి గారు కావచ్చు, అదేవిధంగా జిఎంసి బాలయోగ్ గారు కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది పెద్ద పెద్ద నాయకుల్ని తయారు చేసిన తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల నుంచి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కొలికిపూడి గారికి కావచ్చు, మహాసేన రాజేష్ అనే వ్యక్తికి కూడా అదే విధంగా ఇచ్చారు. ఇంకా మిగతా పార్టీల్లో ఏంటంటే క్యాష్ చూస్తారు, తెలుగుదేశం పార్టీలో క్యారెక్టర్ చూస్తారు, అదేవిధంగా క్యాలిబర్ చూసి సీట్లు ఇచ్చారు వాళ్ళకి. అంతేగాని ఇంకేదో చూసో కాదు. వాళ్ళకి ఏం పెద్ద రాజకీయ చరిత్ర కూడా లేదు. సామాన్యుల్ని ఒక అనితర శక్తులుగా తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు తయారు చేసింది, మళ్ళీ ఈరోజు తయారు చేస్తూ ఉంది. ఇక్కడ మీరు మహాసేన రాజేష్, కొలికపూడి మాత్రమే కాదు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది. ఈ రోజు చూసుకుంటే లిస్ట్ అనౌన్స్ చేసిన 99 మందిలో దాదాపుగా 60 మందికి పైగా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, 30 మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఐఏఎస్, అదేవిధంగా ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు, ఈ విధంగా ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ. చదువుకున్న ఉన్నత విద్యావంతుల్ని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ఒక మంచి నాయకులుగా తయారు చేసి వాళ్ళచే శాసనాలు నిర్మించి రాష్ట్ర ప్రజలకి ఒక మంచి నాయకత్వాన్ని అందియాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇలాంటి విద్యావంతుల్ని ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా అనౌన్స్ చేసింది. అదే వైఎస్ఆర్సీపీలో చూస్తే రెడ్ శాండ్లర్ స్మగ్లర్, ఒకడేమో ఇసుక మాఫియా చేసేవాడు, ఒకడేమో
లిక్కర్ మాఫియా చేసేవాడు, ఈ విధంగా రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడు, హత్యలు చేసిన వాళ్ళు, ఇలాంటి రౌడీలకి క్రిమినల్కి వైఎస్ఆర్సీపీలో టికెట్లు ఇస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఉన్నత విద్యావంతుల్ని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి వాళ్ళని ప్రోత్సహించింది. అది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఉన్న తేడా. ఇప్పుడు ప్రకటించిన ఈ 99 స్థానాలు చూసుకుంటే దాదాపు ఎన్ని స్థానాల వరకు టీడీపీ బలంగా ఉంది, గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు? ఎంత శాతం అంటారు? ఒకటి, ఈ 99లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఉమ్మడిగా కార్యాచరణ చేసి అభ్యర్థులను ప్రకటించారు. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది మీకు? మీరు ఒకటి ఇక్కడ గమనిస్తే ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ మార్క్ 81, 82 ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దా మార్క్ కంటే ఇంకా ఒక 10 సీట్లు ఎక్కువ అనౌన్స్ చేశారంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? గెలుపు గుర్రాలనే అనౌన్స్ చేశారు. ఇదేదో చంద్రబాబు నాయుడు గారు ఏకాభిప్రాయమో లేకపోతే ఇంకొక వ్యక్తిపై ఏకాభిప్రాయమో కాదు. ఇది దాదాపుగా 1 కోటి మందికి పైగా సలహాలు తీసుకొని 1 కోటి మందికి పైగా IVRS కాల్స్ ద్వారా వేరియస్ సర్వేస్ ద్వారా సర్వేలు చేసి ఈ రోజు అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏకాభిప్రాయం మీద తీసుకో అంటే అది వాళ్ళ యొక్క వ్యక్తిగతం అనుకోవచ్చు, కానీ ఆ విధంగా చేయాల. 1 కోటి మందికి పైగా ప్రజల వాళ్ళ తీసుకొని వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3.5 కోట్లు 4 కోట్లు ఓట్లు ఉన్నాయి. అంటే ఇక్కడ 1 కోటి మంది శాంపుల్స్ తీసుకున్నారంటే ఇక్కడే అర్థమవుతూ ఉంది కదా తెలుగుదేశం పార్టీలో ఇచ్చిన ప్రతి సీటు గెలవబోతూ ఉందని తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి. ఈ గెలుపు అనేది తప్పకుండా రేపటి ఘన విజయానికి ముందుగానే ఒక శుభ సూచకంగా భావించాలి. ఎందుకంటే 99 మంది అనౌన్స్ చేశారంటే రేపు ఈ 99 100% గెలవచ్చేమో. ఎందుకంటే ఇది ఒక డెసిషన్ మీద కాదు, ప్రజల అభిప్రాయం మేరకు ఎమ్మెల్యే టికెట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ఆ ప్రజలందరూ ఈ రోజు మాకు ఈ నాయకుడు కావాలన్నప్పుడు వాళ్ళు గెలిపిస్తారంటేనే కదా ఆ నాయకుడిని కోరుతారు. ఇప్పుడు అతన్ని తీసుకొని ఇప్పుడు ఖచ్చితంగా అతనికే ఇస్తారని నేను. ఇటు చూస్తే రఘురామకృష్ణరాజు గారు మరి వైసీపీకి అయితే రాజీనామా చేయడం చూస్తున్నాం. ఆయన ఎప్పటి నుంచో రాజీనామా చేయాలి, రీసెంట్ గా అయితే చేయడం జరిగింది. మరి టీడీపీ పార్టీలో ఆయన ఎప్పుడు జాయిన్ అయ్యే అవకాశం ఉంది? ఆయనకు ఎంపీ టికెట్ ఖచ్చితంగా కన్ఫర్మ్ గా ఇస్తారా? ఒకటి, వైఎస్ఆర్సీపీకి ఆయన పార్టీకి ఆయన నచ్చలేదని ఆయన వచ్చేసాడు, ఆయన వ్యక్తిగతం. ఇంకొకటి, ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం చేస్తాడు ఏం చేయడం అనేది ఆయన చేతుల్లో ఉంది. అంటే తెలుగుదేశం పార్టీలోకి వస్తాడా, జనసేన లేకపోతాడా, లేదా ఇండిపెండెంట్ గా ఉంటాడు, ఆయన ఒక వ్యక్తిగతం. ఇప్పుడు ఏ పార్టీలోకి వచ్చినా ఆయనకి ఆయన ఎక్కడ అకామిడేట్ చేయాలనేది ఆ పార్టీ యొక్క అధ్యక్షులు అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోకి వస్తే, జనసేనకు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎక్కడి నుంచి చెప్తే ఆ విధంగా చేస్తారంతే. ఇంకొకటి ఏమి మరొకటి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎందుకంటే ఆయన వివాదరహితుడు, ఒక ఉన్నత విద్యావంతుడు, ఒక మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏ పార్టీలోకి వచ్చినా ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం చూసి ఆయన బయటకు వచ్చేసాడు. కానీ వైఎస్ఆర్సీపీ ఒక మంచి నాయకుడిని పోగొట్టుకునింది. ఎందుకంటే ఇదే రఘురామకృష్ణరాజు గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి ఎంతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు మంచి మిత్రులు. ఈ రోజు రఘురామకృష్ణరాజుకి జాతీయ స్థాయిలో కూడా మంచి కలుపుకోగలుగుతాం, ఎంతో మంది నాయకులతో పరిచయాలు ఉన్నాయి. అది ఖచ్చితంగా ఏ పార్టీకి వెళ్ళినా ఆ పార్టీకి ఉపయోగపడుతుంది.